హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము భౌతిక శాస్త్రము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి టాప్ మోస్ట్ 100 బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్గా బిట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. భౌతిక రాశులు, కొలతలు కావచ్చు, న్యూటన్ గమన నియమాలు కావచ్చు, కాంతి, విద్యుత్తు, ఉష్ణము, ధ్వని, తలతన్యత, ప్రవాహీలు, వీటన్నిటిపైన మనకైతే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ 100 బిట్స్ అయితే మీకు అందజేస్తున్నాను. కోర్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ కంపల్సరీగా అడుగుతారు కాబట్టి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఉచితంగా అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంకేంటి మరి, చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో అయితే మీ ముందుకు వస్తాను. సో వీడియో చూడగానే మీకు నేను అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పక్కన ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. క్వశ్చన్ నెంబర్ 1, భౌతిక రాశులకు కొలతలు ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త పేరేంటి? భౌతిక రాశులకు కొలతలు ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరండి? లార్డ్ కెల్విన్. ఇతని పేరేంటి? లార్డ్ కెల్విన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా ముఖ్యమైనటువంటి పర్సన్. నెక్స్ట్ వన్, భౌతిక రాశులకు ఎస్ఐ ప్రమాణాలు ఏంటి? ఇక చూసినట్లయితే పొడవుకి ఏముంటుందండి మరి అని చూసినట్లయితే పొడవుకి మీటర్లలో చూస్తాము ఎస్ఐ ప్రమాణాలు, ద్రవ్యరాశికి కిలోగ్రాములలో చూస్తాము, సమతల కోణానికి రేడియన్లలో, ఘన కోణానికి స్టెరేడియన్లలో, సో ఉష్ణోగ్రతని కెల్విన్లలో అయితే చూడడాన్ని మనము చూడవచ్చు ఇక్కడ. ఓకేనా, భౌతిక రాశులకు ఎస్ఐ ప్రమాణాలండి. ఓకే, సిజిఎస్ మరియు ఎస్ఐ 2 ప్రమాణాలు ఉంటాయి. సో అంతర్జాతీయంగా ఎస్ఐ ప్రమాణాలనే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కొలతలు, కనీస ప్రమాణాలు క్రింది వాటిలో ఏవి? కొలతలు మరియు కనీస ప్రమాణాలు ఏంటి మరి వాటికి? ఇక చూద్దామండి. ముందుగా రేడియన్ ఏంటండి? 57 డిగ్రీల 17 నిమిషాల 45 సెకండ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. 1 రేడియన్ ఈక్వల్ టు. నెక్స్ట్, ఒక పౌండ్ అంటే ఎంత అండి? మరి ఒక పౌండ్ అంటే 453 గ్రాములండి. ఓకే, 1 ఫుట్ ఈక్వల్ టు 12 ఇంచులు. 1 ఫీట్ లేదా 1 ఫుట్ ఈక్వల్ టు 12 ఇంచులు. నెక్స్ట్, ఒక ఇంచ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్గా మనమైతే చెప్పుకుంటాము. నెక్స్ట్, 1 క్యారెట్ ఈక్వల్ టు 0.2 గ్రాములు. సో 1 క్యారెట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం తినే క్యారెట్ కాదండి, ఇది వెజిటబుల్ కాదు. సో మరి బంగారాన్ని మరియు డైమండ్స్ని వాటి యొక్క ప్రమాణాలు క్యారెట్స్గా చెప్పుకుంటాము. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ ఉంటుందండి. ఓకేనా, గమనించాలి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చాం కదా, ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ ఉంటుంది. 1 పాథమ్ ఈక్వల్ టు 1.8 మీటర్స్గా చెప్పుకుంటామండి. 1 పాథమ్స్. నెక్స్ట్, ఒక నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లు అండి? 1.85 కిలోమీటర్లని నాటికల్ మైల్స్గా చెప్పుకుంటాము. వీటిని కొలతలకు కనీస ప్రమాణాలుగా మనమైతే చెప్పుకోవచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని కవర్ చేశాను ఇక్కడ, గమనించాలి. నెక్స్ట్ వన్, కొలతలు, కనీస ప్రమాణాలు ఇవి కూడా ఏంటో చూద్దాం. మరి ముందుగా టీఎంసీలలో ఉంటుందండి. మనం అప్పుడప్పుడు వర్షాలు బాగా పడ్డప్పుడు టీఎంసీలో అని చెప్పేసి వర్డ్ మనకు వినిపిస్తూ ఉంటుంది తరచు. మరి టీఎంసీ అంటే ఏంటి అంటే
1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ రిజర్వాయర్లలో నీటి పరిమాణాన్ని తెలిపేటువంటి అతిపెద్ద ప్రమాణం అండి ఇది. నెక్స్ట్, మరి ఒక హెక్టార్ అంటే ఎంతండి అంటే 2.5 కిలోమీటర్ల ఎకరాలని ఒక హెక్టారు అంటాము. మరి ఒక ఎకరం అంటే ఎంత? మరి 40 గుంటలను ఒక ఎకరం అంటాము. ఒక గుంట అంటే ఎంత? 121 చదరపు గజాలను ఒక గుంట అంటాము. మరి ఒక ఎకరం ఏంటండి అంటే 4840 చదరపు గజాలని ఒక ఎకరముగా మనమైతే చెప్పుకుంటామండి. చాలా ఇంపార్టెంట్ కొలతలు, ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ వన్, విరామ గమన దిశా జడత్వం యొక్క అన్ని అనువర్తనాలు ఏ నియమం క్రిందకి వస్తాయి? విరామ గమన దిశా జడత్వము. సో ఇందులో ఉండేటువంటి అన్ని అనువర్తనాలు ఏ నియమం కిందికి వస్తాయంటే న్యూటన్ మొదటి గమన నియమం క్రిందికి రావడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు, ఒక వస్తువు పైన బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు అది ఏ నియమం క్రిందికి వస్తుంది? అదేంటండి? న్యూటన్ రెండవ గమన నియమం క్రిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆగి ఉన్నటువంటి ఒక బస్సుని ముందుకు నెట్టడము, దానివల్ల దానిపై బాహ్య బలము ప్రయోగించడం జరిగింది. కావున న్యూటన్ రెండవ నియమము దీనిపైన పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, క్లియర్ కదా అండి? అంటే ఆగి ఉన్నటువంటి ఏ వస్తువు పైన కూడా మరి బాహ్యంగా మనము బలాన్ని ప్రయోగించినట్లయితే దాన్ని రెండవ నియమంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, న్యూటన్ మూడవ నియమం ప్రకారము చర్యకు ప్రతిచర్య అనేటువంటి నియమం పైన పనిచేస్తుంది. మరి ఉదాహరణ ఏంటి అంటే ఒక చర్యకి తప్పనిసరిగా దానికి ప్రతిచర్య అనేది ఉంటుంది అనేదే న్యూటన్ మూడవ నియమంగా చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఉదాహరణలు అంటే స్విమ్మింగ్ చేయుట, పక్షి ఎగురుట, హై జంప్ చేయుట, స్ప్రింగ్ లాగుట, సో రాకెట్ ఆకాశంలోనికి దూసుకెళ్ళడం, సో అప్పుడు వేడి వాయువులు వెలువడము చర్య, ప్రతిచర్య ఏంటంటే రాకెట్ పైనకి వెళ్ళడం. రాకెట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వేడి వాయువులు బయటికి వెళ్ళినప్పుడు సో దాని చర్య వలన రాకెట్ అనేది పైనకి లేస్తుంది. నెక్స్ట్ వన్, షూటింగ్ చేయుట. ఇవన్నీ కూడా న్యూటన్ మూడవ నియమానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 3 నియమాలు అయితే చూసామండి న్యూటన్వి. నెక్స్ట్ వన్, జీ విలువ అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు, అనగా ప్రదేశాన్ని బట్టి మారుతుంది. అయితే భూమిపైన జీ విలువ ఎంతగా ఉంటుంది? ఎంత ఉంటుందండి? 9.8 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్గా మనమైతే చూడవచ్చు. జీ విలువ, గురుత్వాకర్షణ అంటామండి దీన్ని. జీ విలువ 9.8. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి డైరెక్ట్ బిట్. మరి అదేవిధంగా చంద్రుడి పైన ఏ విధంగా ఉంటుందంటే 1.63 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 కిలోలు ఉన్నటువంటి వాళ్ళము అక్కడికి పోతే ఎంత ఉంటామండి? దాదాపు 10.5 కిలోలు మాత్రమే ఉండడము జరుగుతుంది. ఆ విధంగా. నెక్స్ట్, సూర్యునిపై జీ విలువ ఎంత అండి? అత్యధికంగా ఉంటుంది. 27.342 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్గా ఉండడం అయితే మనం చూడవచ్చు. అంటే ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ అయిపోతామండి. ఇక్కడ 50 ఉంటే దాదాపు అక్కడ 130-140 కేజెస్ అయితే ఉంటాం మనము సూర్యుని పైన. అంటే గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉంటుంది సూర్యుని పైన. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ఏ ప్రమాణము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది? ఒక వస్తువు యొక్క ఏ ప్రమాణము ఎల్లప్పుడూ స్థిరంగా ఒకే విధంగా ఉంటుందంటే అది ఏంటంటే ద్రవ్యరాశి అండి. ద్రవ్యరాశి యొక్క ప్రమాణం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. మరి ఇది ఏ ప్రదేశాన్ని బట్టి మారదు? ప్రదేశాన్ని బట్టి మారుతుందా అంటే వస్తువు యొక్క ప్రమాణము ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు, అది స్థిరంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, భూమధ్య రేఖ వద్ద మరియు ధృవాల వద్ద జీ విలువ ఏ విధంగా ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి భూమధ్య రేఖ వద్ద జీ విలువ కనిష్టము లేదా తక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద భూమి అనుకోండి, ఇది భూమధ్య రేఖ, ఇది మధ్యలో ఉంటుంది 0 degrees. సో ఇక్కడ భూమధ్య రేఖ దగ్గర జీ విలువ చాలా తక్కువగా ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది. మరి ధృవాల వద్ద జీ విలువ గరిష్టంగా అత్యధికంగా ఉంటుందండి. ధృవాలంటే 0 degrees. సో చూపిస్తున్నాం కదా ఇక్కడ మనము. సో అక్కడ సో చాలా ఎక్కువగా ఉంటుందండి గురుత్వాకర్షణ శక్తి అనేది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారో ఫ్రెండ్స్, ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు, రాకెట్లను ప్రయోగించేటువంటి కేంద్రాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే విధంగానే చూసుకుంటారండి.
సో దానివల్ల ఏమవుతుందంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండి తక్కువ ఫ్యూయల్లో ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఉన్నటువంటి ఉపగ్రహ కేంద్రాలను ఎక్కడ నిర్మిస్తారు? దానికి గల కారణం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే నిర్మిస్తారు. కారణం అక్కడ జీ విలువ కనిష్టంగా లేదా తక్కువగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. భూపరితలం నుంచి పైనికి వెళ్ళే కొలది జీ విలువ ఏ విధంగా ఉంటుంది అంటే క్రమంగా తగ్గుతుంటుందండి. ఏమవుతుంది? భూమిపై నుంచి క్రమంగా పైనికి వెళ్ళే కొలది గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, శూన్యంలో వెళ్ళేసరికి అక్కడ ఏమీ కూడా ఉండదు, జీరో అయిపోతుంది. నెక్స్ట్ వన్, రాకెట్లను ఏ వేగంతో ఉపగ్రహ కక్షలో ప్రవేశపెడతారు? ఆన్సర్, దానిని మనము రాకెట్లు ప్రవేశపెట్టే వేగాన్ని పలాయన వేగము అంటాము. మరి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రవేశపెడతారు తెలుసా అండి? 11.2 కిలోమీటర్లు పర్ సెకండ్. ఓకే, 11.2 కిలోమీటర్లు పర్ సెకండ్. దాన్నే మనము పలాయన వేగము అంటాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సమాచార వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే ఉపగ్రహాలను ఏ శాటిలైట్ ద్వారా పైకి పంపిస్తారు? సమాచార వ్యవస్థలో కీలకంగా పోషించే ఉపగ్రహాలను ఏంటండి? సో వివిధ రకాలు ఉంటాయండి. పిఎస్ఎల్వి ఉంటుంది, జిఎస్ఎల్వి ఉంటుంది. మనమైతే ఇవి రెండింటిని కూడా ఉపయోగిస్తాము. ఇటీవల ఎస్ఎస్ఎల్విని కూడా ఉపయోగించారండి, కానీ ప్రయోగం ఏమైందండి? విఫలం కావడం జరిగింది. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు, స్మాల్, అది ఎస్ఎస్ఎల్వి. జస్ట్ 1 వీక్ బ్యాక్ అంతే అండి దాన్ని ప్రయోగించారు. ఆగస్టు 15న మరి భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దామనేటువంటి ఉద్దేశంతో దీన్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది, కానీ ఫెయిల్ అయిందండి. సో అంతకుముందు ఏమేమి ఉండేవి? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్లస్ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇవి ఉండేదండి. ఓకేనా? యా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, వాతావరణ పీడనాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరము ఏది? దేన్ని ఉపయోగిస్తారండి? థర్మామీటర్ అండి. బారోమీటర్ లేదా భారమితిని ఉపయోగించడం జరుగుతుంది. బారోమీటర్ లేదా భారమితి. మరి దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే ఇటలీ దేశస్థుడైనటువంటి టారిసెల్లి దీన్ని కనుగొనడాన్ని మనమైతే చూడవచ్చు. ఎవరండి? టారిసెల్లి దీన్ని కనుగొన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనం ఏ విధంగా ఉంటుంది? సింపుల్ అండి. ఇంతకుముందు భూమిపై నుంచి పైనికి వెళ్ళిన, సముద్ర మట్టం నుంచి పైనికి వెళ్ళిన వాతావరణ పీడనము లేదా గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ ఉంటుంది. ఏమవుతుందండి? గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. అలాగే బారోమీటర్లో పాదరసం మట్టం కూడా తగ్గుతుంది. నోట్. మరి సముద్ర మట్టం నుంచి చాలా ఇంపార్టెంట్, ఈ విషయాన్ని అందరూ గమనించాలి. సముద్ర మట్టం నుంచి ప్రతి 272.7 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొలది బారోమీటర్ యొక్క పాదరస మట్టము 2.54 సెంటీమీటర్లు తగ్గుతుంది, అంటే కిందికి వస్తుంది. పీడనం పెరుగుతుందని చెప్పుకున్నాం, పీడనం తగ్గుతుందని చెప్పుకున్నాం. పీడనం తగ్గినప్పుడు పాదరసంలో ఉన్నటువంటి పాదరస మట్టము క్రమంగా తగ్గుతుంది. అది ఏ విధంగా తగ్గుతుందంటే ప్రతి 272.7 మీటర్లకు 2.54 సెంటీమీటర్లు తగ్గుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బారోమీటర్ పాదరస మట్టము నెమ్మదిగా తగ్గితే రాబోయేటువంటి దేనికి సంకేతం అంటే వర్షాలకు సంకేతం. అంటే నెమ్మదిగా పాదరసం మట్టము బారోమీటర్లో తగ్గితే వర్షాలకు సంకేతం. అదేవిధంగా నోట్, అదేవిధంగా పాదరస మట్టము అకస్మాత్తుగా పడిపోయినట్లయితే అది రాబోవు తుఫానులకు హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు. దేనికండి? తుఫానులకు అదొక హెచ్చరిక. నెక్స్ట్ వన్, పాదరసం ఉపయోగించని భారమితిని ఏమంటారు అంటే అందులో పాదరసం ఉండదండి. ఓకేనా? సో మరి పాదరసం లేనటువంటి భారమితిని ఏమంటారంటే ఎనరాయిడ్ బారోమీటర్. ఏమంటారు? ఎనరాయిడ్ బారోమీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్ఆర్బీకి అయితే ఈ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్, కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కాంతిని గురించి ఏమంటారండి? ఆప్టిక్స్ అంటారు. మరి కాంతి
ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందండి. దాదాపు 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణం చేస్తుంది. కాంతి కంటే వేగమైనది ఈ ప్రపంచంలో ఇంకా ఏది కూడా లేదు. కాంతి వేగంతో కనుక మనం ప్రయాణించినట్లయితే మన వయస్సు అనేది తగ్గుతుందండి. తెలుసా? కాంతి వేగంతో కనుక అంటే ప్రయాణించలేము, ఇప్పటివరకు ఆ సాంకేతికత రాలేదు. ఒకవేళ టైం మిషన్స్ అని అంటాం కదా అండి, అవేంటి అంటే సింపుల్, కాంతి వేగంతో ప్రయాణించేటువంటివి అని అర్థం. ఆ వేగంతో కనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 ఇయర్స్ ఉన్నాయనుకోండి, మా బ్రదర్ కూడా ఉన్నాడు, 30 ఇయర్స్ ఉన్నాయనుకుందాం. నేను కాంతి వేగంతో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్ళి ఒక 20 ఇయర్స్ తర్వాత వచ్చాను అనుకోండి, ఓకేనా? అప్పుడు నా ఏజ్ ఏమవుతుంది? 50 అవుతుంది. కానీ ఇక్కడ భూమిపైన ఉన్నటువంటి వ్యక్తికి 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. అంటే ఏంటి అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వయసు అనేది పెరగదు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, శూన్యంలో కాంతి యొక్క వేగం ఎంత? ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్లు పర్ సెకండ్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే కాంతి ఒక సెకండ్కు 3,00,000 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేయగలదు. నెక్స్ట్ వన్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టేటువంటి సమయము ఎంత? ఎంతండి? 500 సెకండ్లు ఎగ్జాక్ట్లీ, లేదా 8 నిమిషాల 20 సెకండ్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎంతండి? 8 నిమిషాల 20 సెకండ్లు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని అందరూ ఆన్సర్ చేయాలి. మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఉపగ్రహము శాటిలైట్ ఏంటండి? భూమికి ఏకైక శాటిలైట్ చంద్రుడు. మరి చంద్రుని యొక్క కాంతి భూమిపైన చేరడానికి ఎంత సమయము పడుతుంది? కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్టే వచ్చేసింది ఆన్సర్. భూమికి చంద్రునికి మధ్య దూరము ఎంత? చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత? వచ్చేసింది. ఎవరు ఆన్సర్ చేయని అవసరం లేదు. మరి చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత అండి? 3,84,463 కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు? 3,84,463 కిలోమీటర్లు. మరి చంద్రుని యొక్క కాంతి భూమిని చేరడానికి 1.3 సెకండ్లు మాత్రమే పడుతుందండి. సూర్యుడి నుంచి అయితే దాదాపు 8 నిమిషాలు అయితే, చంద్రుడి నుంచి కేవలం 1.3 సెకండ్లలోనే చంద్రుని యొక్క కాంతి భూమిపైన పడుతుంది. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది మనకు కాబట్టి. నెక్స్ట్ వన్, కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణముగా చెప్పుకోవచ్చు? ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలవడానికి మరి కాంతి సంవత్సరాన్ని ఉపయోగిస్తారు. నోట్, మరి ఒక కాంతి సంవత్సరం అంటే ఎంత అండి? 9.46 × 10⁻12. 9.46 × 10⁻12 కిలోమీటర్స్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ దాన్ని మీటర్లకు మార్చుకోవాలంటే, ఒకవేళ మీటర్లో కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్లో, ఎలా ఇచ్చే తెలియదు కదా మనకి, కాబట్టి మీటర్లో కూడా చూద్దాం. 9.46 × 10⁻15 మీటర్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. కిలోమీటర్స్ అయితే 10⁻12, మీటర్స్ అయితే 10⁻15. ఓకే, సో నోట్ చేసుకోవాలి, లేదా పీడిఎఫ్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. విశ్వంలో వస్తువుల మధ్య దూరాలను తెలపడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏంటి అంటే పార్సెక్ అండి. ఏమంటారండి? పార్సెక్. ఇదే అత్యంత పెద్ద ప్రమాణంగా చెప్పుకోవచ్చు. విశ్వంలోని వస్తువుల మధ్య దూరాలను తెలపడానికి దేన్ని ఉపయోగిస్తామంటే కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం కంటే కూడా ఇంకా దూరమైనటువంటి 2 గెలాక్సీల మధ్య దూరాన్ని కొలవడానికి పార్సెక్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, గ్రహాలు మరియు నీడలు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మము ఆధారము? ఆన్సర్, కాంతి రుజుమార్గ ధర్మము. అంటే ఏంటండి కాంతి రుజుమార్గ ధర్మం అంటే? ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చీకటిగా ఉన్న గదిలోనికి వెళ్తామండి. మనం చీకటిగా ఉన్న గదిలోనికి వెళ్తాము. చీకటిగా ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి టార్చ్ వేయగానే ఏమవుతుంది? ఆ కాంతి, టార్చ్ యొక్క కాంతి ఏదైనా ఒక వస్తువు పైన పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిని చేరుతుంది. అలాంటప్పుడు మాత్రమే కాంతి అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్,
నైట్ టైం అండి, నైట్ టైము అసలు ఏం లేదు, చంద్రుడు లేరు, ఏం చుక్కలేవు, ఏం కనబట్టలేదు. టార్చ్ని మనం ఆకాశానికి వేస్తాం, అది మళ్ళీ కనిపిస్తుందా మనకి? కనిపించదు. అంటే కాంతి యొక్క ధర్మం ఏంటంటే అది రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. అది ఎప్పుడైతే వస్తువును తాకి అదే మార్గంలో వెనక్కి వచ్చి మన కంటిని తాకినప్పుడు మాత్రమే ఆ ముందున్నటువంటి వస్తువు కనిపిస్తుంది. అదే రుజుమార్గ ధర్మం. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇక్కడ గ్రహణాలు అని చెప్పుకున్నామండి మనము. ఓకేనా, గ్రహణాలు మరియు నీడలు ఏర్పడడానికి కాంతి రుజుమార్గ ధర్మం అని చెప్పుకున్నాము. మరి ఒక సంవత్సరంలో మొత్తము 7 గ్రహణాలు ఏర్పడతాయండి. ఏంటండి? మొత్తం 7. ఆ 7 గ్రహణాలు 3 చంద్రగ్రహణాలు లేదా 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వస్తువులు కనబడుట, ప్రతిబింబాలు ఏర్పడుట మరియు అంతరిక్ష యాత్రికుల ఆకాశం నలుపు రంగులో కనబడుట అనేది కాంతి యొక్క డాష్ ధర్మము. ఏంటండి? కాంతి పరావర్తన ధర్మంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. పెరిస్కోప్ అనేటువంటి పరికరము కాంతి యొక్క ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఏంటండి? కాంతి యొక్క పరావర్తనము. ఓకే, ఒక పరికరం, ఈ పరికరం దేశ రక్షణలో భాగంగా చొరబాటుదారులపై నిఘా ఉంచడానికి రక్షణ శాఖ వారు ఉపయోగిస్తారు. అది ఏ విధంగా ఉంటుంది తెలుసా అండి? జెడ్ ఆకారంలో ఉంటుంది. ఏ విధంగా ఉంటుందండి? జెడ్ ఆకారంలో ఉండడం అయితే మనం చూడవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. సో సింపుల్గా మీకు చెప్తాను నేను ఇది. సో ఇదంతా భూమి అండి, భూమి ఇది. ఓకేనా, భూమి లోపలికి కొంత తవ్వుతారండి. కొంత తవ్వి ఒక జెడ్ ఆకారంలో ఉంటుంది కదా, ఇక్కడ చిన్న క్యాబిన్ ఏర్పాటు చేసుకుంటారు మన వాళ్ళు, మిలిటరీ వాళ్ళు. సో ఇది జెడ్ ఆకారంలో ఉంటుంది కదండి, ఈ విధంగా. సో ఇది పైన భాగంలో ఇది ఉంటుంది, లోపల మన వాళ్ళు ఉంటారు. సో ఈ పైన భాగంలోకి ఇక్కడికి ఎవరైనా వచ్చారనుకోండి, దీని యొక్క రిఫ్లెక్షన్, ఇక్కడ ఒక అద్దం ఉంటుంది చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒక అద్దం ఉంటుంది. ఈ రిఫ్లెక్షన్ ఈడబడుతుంది వచ్చి, ఇక్కడ పడ్డ రిఫ్లెక్షన్ ఇక్కడ ఒక అద్దం ఉంటుంది, దీనిపైన పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఈ అద్దంలో చూసి పైనకి ఎవరు వచ్చారని చెప్పేసి వాటిని అటాక్ చేయడము జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ఒక వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం కనబడాలంటే దర్పణం యొక్క సైజు వస్తువు సైజులో ఎంత ఉండాలి? ఎంత అండి? కనీసం వస్తువు సైజులో సగం ఉంటే ఎగ్జాక్ట్లీగా మనం పర్ఫెక్ట్గా కనబడుతుంది. నెక్స్ట్ వన్. వాహనాల సైడ్ మిర్రర్లలో ఉపయోగించే దర్పణం ఏది? ఏంటండి? కుంభాకార దర్పణం అయితే ఉపయోగించడం జరుగుతుంది వాహనాల సైడ్ మిర్రర్స్లో. నెక్స్ట్ వన్. ఈఎన్టీ వైద్యులు మరియు దంత వైద్యులు ఉపయోగించే దర్పణము పేరేంటి అంటే పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారండి. పుటాకార దర్పణం ఏం చేస్తుందండి? చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసి చూపిస్తుంది, భూతద్దంలాగా. ఓకేనా, మరి ఇందులో ప్రతిబింబం సైజు వస్తువు సైజు కంటే పెద్దగా కనిపిస్తుంది. దూరం గల వస్తువులను చాలా దగ్గరగా చేసి చూపించడం అయితే దీని యొక్క ప్రత్యేకత. ఈఎన్టీ వైద్యులండి. ఓకేనా, చెవి, ముక్కు, గొంతు, ఈఎన్టీ. నెక్స్ట్ వన్. రాత్రిపూట నక్షత్రాలు మెరుస్తూ కనబడుట మరియు నీటిలో పాక్షికంగా మునిగిన వస్తువు పొట్టిగా మందంగా కనిపించడానికి కారణమైన ధర్మము. ఆన్సర్ కాంతి వక్రీభవనముగా చెప్పుకోవచ్చు. కాంతి వక్రీభవనం అంటే ఏంటి అండి? కాంతి వంగి ప్రయాణించడము. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక బకెట్లో ఏదైనా కాయిన్ వేసామనుకోండి ఫ్రెండ్స్, అది కొంచెం పైనికి తేలినట్టు కనిపిస్తుంది, మనకు పైనకే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చేయి పెట్టి చూస్తే మాత్రము అది ఉండాల్సిన ప్లేస్లోనే ఉంటుంది. దాన్ని మనం కాంతి యొక్క వక్రీభవనము అంటాము. నెక్స్ట్ వన్. ఎండమావులు ఏర్పడుట, డైమండ్ చీకట్లో సైతము మెరుస్తూ కనబడుట ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ ఆధారపడే సూత్రం. ఎండమావులు ఏర్పడడానికి, డైమండ్ మెరవడానికి నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ పైన ఆధారపడే సూత్రము ఏంటండి? కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. ఓకే, కాంతి సంపూర్ణాంతర పరావర్తనము అనేటువంటి సూత్రం పైన ఇది ఆధారపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. కలర్స్, ప్రాథమిక రంగులు అని వేటిని అంటారు? ఈ రంగులు అనేవి ఏ విధంగా ఏర్పడేది తెలుసా అండి? కాంతిలో భాగమే రంగులు అంటే. ఓకే, కాంతిలోని భాగమే రంగులు. మరి ప్రాథమిక రంగులు అంటే ఏంటండి? రెడ్, గ్రీన్, బ్లూ, ఈ మూడింటిని కూడా మనము ప్రాథమిక రంగులు అంటాము. ఓకే, ప్రైమరీ కలర్స్. మరి ఈ ప్రాథమిక రంగులను మనము ఎప్పుడైతే యాడ్ చేస్తామో, 2 ప్రాథమిక రంగులను కలపడం ద్వారా గౌణ రంగులు వస్తాయి. ఓకే, రెడ్ని బ్లూను కలిపితే మెజెంటా ముదురు ఎరుపు వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ని రెడ్ని కలిపితే ఎల్లో వస్తుంది.
గ్రీన్ని బ్లూని కలిపితే సియాన్ అంటే నెమలి రంగు వస్తుంది. వీటిని గౌణ రంగులు అంటామండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రాథమిక రంగులు అన్నింటిని కలపగా ఏ రంగు వస్తుంది? అన్ని కలుపుతామండి. ఆర్ జీ బి, రెడ్ గ్రీన్ బ్లూ మూడింటిని కలుపుతామనుకోండి, 3 కలర్స్ని, ఏమొస్తుంది? తెలుపు వస్తుందండి. ఓకేనా, మూడింటిని కలిపితే ఏం కలర్ వస్తుంది? తెలుపు రంగు వస్తుంది. నెక్స్ట్ వన్, తెల్లని కాంతిని పట్టకం గుండా పంపినప్పుడు ఏ ధర్మం వలన అది రంగులుగా విడిపోతుంది అంటే ఆ ధర్మాన్ని మనము విక్షేపణ ధర్మము అంటాము. కాంతి 7 రంగులుగా విడిపోతుందండి. విబ్జిఆర్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? విబ్జిఆర్. ఇంద్రధనుస్సులో కనిపించేటువంటి 7 రంగులకు కారణము విక్షేపణ ధర్మంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, డేంజర్ సిగ్నల్స్లో ఎరుపు రంగు ఉపయోగించడానికి గల కారణం ఏంటి? ఏంటండి? ఎరుపు రంగుకి తరంగ దైర్ఘ్యము ఎక్కువ. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి అంటే మన కంటికి చాలా క్లియర్గా స్పష్టంగా కనిపించేటువంటి రంగు ఏదైనా ఉంది అంటే అది ఎరుపు రంగు అండి. అందుకే సిగ్నల్స్లో, ఓకేనా, విమానాలకు ఉంటాయి కదండి లైట్స్, సిగ్నల్ లైట్స్లో, ఓకే, ట్రైన్ యొక్క ముందు ఆ హెడ్ లైట్లో, ఇట్లో ఏంటి ఎరుపుని మ్యాక్సిమం ఉపయోగించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా, దానికి తరంగ దైర్ఘ్యం అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్ వన్, సాధారణంగా ఇంద్రధనుస్సు వర్షం పడిన తర్వాత సూర్యుడికి ఏ దిశలో ఏర్పడుతుందంటే వ్యతిరేక దిశలో. సూర్యుడి కన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, సూర్యుడి కన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దీని దగ్గర ఏర్పడదు, దీనికి యొక్క వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది ఇంద్రధనుస్సు ఈ విధంగా. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఆకాశం నీలి రంగులో కనబడడానికి కారణమైన ధర్మము ఏంటి? ఏంటండి? నీలిరంగు కాంతి పరిక్షేపణము. నీలిరంగు కాంతి పరిక్షేపణము దీనికి గల కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సూర్యోదయము సూర్యాస్తమం సమయంలో ఆకాశము ఎరుపు రంగులో కనబడడానికి గల కారణము ఏంటి? ఏంటండి? ఎరుపు రంగు కాంతి పరిక్షేపణం వలన. సింపుల్. ఓకే, ఎరుపు రంగు కాంతి ఏమవుతుందండి? పరిక్షేపణము చెందుతుంది. దానివల్లనే మనకి సూర్యోదయము మరియు సూర్యాస్తమం సమయంలో ఎరుపు రంగులో కనిపిస్తాడు, చూడగలుగుతాం మనం క్లియర్గా కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. 3D సినిమాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? 3D సినిమాల అధ్యయనము, దాన్ని ఏమంటామండి? హాలోగ్రఫీ అంటామండి. చాలా మూవీస్ వస్తున్నాయి కదా 3Dలో, సో మనకు చాలా దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి, దాన్నే హాలోగ్రఫీ అంటాము. మరి 3D సినిమాలు చూడడానికి మనకు ఒక కళ్ళద్దు జోడిస్తారండి, దాన్నే మనము పోలరాయిడ్ లెన్స్ లేదా పోలరాయిడ్ కళ్ళద్దాలు అంటాము. దాన్ని చూస్తేనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మనకి, 3D ఎఫెక్ట్ అనేది, లేదా మామూలు సినిమా చూసినట్లుగానే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ప్రతిబింబము మానవ కన్నులోని రెటీనాపై నిల్వ ఉండే కనీస సమయము ఎంత? అంటే ఒక వస్తువును మనము చూసినప్పుడు మన కంటి రెటీనా పైన ఎంత సమయము ఉంటుంది అంటే 1/16 సెకండ్స్. అంటే ఒక సెకనులో 16వ వంతు ఉంటుందండి. ఒక సెకండ్ కూడా ఉండదు. సెకండ్లో 16వ వంతు అంటే ఆల్మోస్ట్ 1/3 అనుకోరాదండి సింపుల్గా. ఓకేనా, అంత ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టి స్థిరత అంటాము. దృష్టి యొక్క స్థిరత. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భూతద్దంలో బైనాక్యులర్లలో వాడే ఎటువంటి కటకానికి పేరు? ఏంటండి? కుంభాకార కటకాలు ఉపయోగిస్తాం. కుంభాకార కటకాలు లేదా దర్పణాలను ఉపయోగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, టార్చ్ లైట్లలోను వాహనాల హెడ్ లైట్స్లోను సినిమా ప్రొజెక్టర్లలో వాడేటువంటి కటకాలను ఏమంటారండి? పుటాకార కటకాలు అనేటువంటి పేరుతో, లేదా దర్పణాలు అనే పేరు, దర్పణాలు అందాం బెటర్. ఓకేనా, పుటాకార దర్పణాలను ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, చదువుతున్నప్పుడు మానవ కంటికి మరియు పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం ఎంత అంటే 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్స్ గ్యాప్ కంపల్సరిగా ఉండాలి, లేకుంటే సో కళ్ళకి సైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది మనం చదివేటప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ వన్, కనీసము రీడింగ్ దూరము 25 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆ స్థితిని ఏమంటాము? దానినే హస్వదృష్టి అంటాం. వైద్యపరంగా మయోపియా అని అంటామండి. 25 సెంటీమీటర్ల కంటే తక్కువగా రీడింగ్ దూరం అంటే కొంతమంది చిన్నపిల్లలు ఇలా దగ్గర చూస్తూ చదువుతూ ఉంటారు. అంటే దూరంగా 30 సెంటీమీటర్స్ చూస్తే వాళ్ళకి కనిపించదు.
అప్పుడు ఏం చేస్తారు, కొంచెం దగ్గరగా అంటే 25 అనుకోరాదని సింపుల్. సో అప్పుడు ఏమవుతుంది, దాన్నే మనము హస్వదృష్టి అంటాం, దాన్నే మయోపియా అని కూడా అంటారు వైద్య భాషలో. మరి నోట్, మయోపియా ఉన్నటువంటి పిల్లలను పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది. దీన్ని సవరించడానికి పుటాకార కటకాలని, ఆ కళ్ళజోలని ఇస్తారండి, భూతద్దాల్లాగా ఉంటాయి మంచిగా. ఓకే, యా. నెక్స్ట్ వన్, కనీసము రీడింగ్ కంటే పుస్తకానికి మరియు మానవ కన్ను యొక్క రెటీనాకి మధ్య దూరము 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, కొంతమంది ఇలా దూరంగా పెట్టుకొని చదువుతారు, దాన్ని ఏమంటారంటే దీర్ఘదృష్టి లేదా హైపర్మెట్రోపియా అంటారు. ఇది ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీన్ని సవరించడానికి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వర్ణంధత్వము లేదా కలర్ బ్లైండ్నెస్ లోపంతో బాధపడేవారు చూడలేనటువంటి రంగులు ఏవి? ఏంటండి, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను చూడలేరు కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు. మరి ఇదేంటండి అంటే ఇదొక జన్యు సంబంధమైన వ్యాధి. ఈ లోపాన్ని కటకాల ద్వారా మనం దాన్ని సవరించలేము. ఇదొక వంశపారంపర్య వ్యాధిగా చెప్పుకోవచ్చు, లేదా జన్యు సంబంధమైనటువంటి హెరిడిటరీగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కాంతి అభివాహానికి ప్రమాణం ఏంటి? కాంతి అభివాహానికి ల్యూమెన్ అంటారండి, ల్యూమెన్. మరి 1 ల్యూమెన్ ఈక్వల్ టు, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు దీన్ని, 1 ల్యూమెన్ ఈక్వల్ టు 12.56 క్యాండిలా, 12.56 క్యాండిలాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, కాంతి తీవ్రతకి ప్రమాణము ఏంటి? కాంతి తీవ్రతకి ప్రమాణం ఏంటండి? క్యాండిలా. సింపుల్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాంతి తీవ్రతకి ప్రమాణాలు ఏంటి? క్యాండిలా. నెక్స్ట్ వన్, ధ్వని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? అకౌస్టిక్స్ అంటారు. అకౌంట్స్ కాదు, అకౌస్టిక్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రము. నెక్స్ట్ వన్, ఒక సెకండ్ కాలంలో మానవుడు వినగలిగే గరిష్ట ధ్వనుల సంఖ్య ఎంత? ఎన్ని ధ్వనులు వినగలుగుతామండి? ఒక సెకండ్లో కేవలం 10 మాత్రమే వినగలుగుతామండి. అందుకే సినిమాలలో మ్యూజిక్ చేస్తారు కదా అండి, అందులో ఇన్స్ట్రుమెంట్స్ని ఒక పాటలో 10 కంటే ఎక్కువ యూజ్ చేయరు, తెలుసా? 10 కంటే ఎక్కువ యూజ్ చేశారనుకోండి, ఆ 11వ మనకు అర్థం కాదు. అదేవిధంగా అంటే ఒక సెకండ్ కాలంలో మనం 10 కంటే ఎక్కువ వినలేము. సో అంటే కనీసము 2 ధ్వనులు వినాలంటే వాటి మధ్య ఉండవలసినటువంటి సమయం ఎంత అంటే 1/10 ఉండాలి. 1/10 సెకండ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు కంపన స్థితిలో ఉంటే ఒక సెకండ్ కాలంలో అది చేసే కంపనాల సంఖ్య ఎంత? ఒక వస్తువు కంపన స్థితిలో ఉన్నప్పుడు ఉంటే ఆ సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్య ఏంటండి? దాన్ని ఏమంటారు? పవన పుణ్యము. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి ప్రమాణం ఏంటండి? హెడ్జెస్. పవన పుణ్యానికి ప్రమాణం ఏంటి? హెడ్జెస్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 1921 ప్యారిస్లో సైనికులు కవాతు చేస్తూ బ్రిడ్జ్ దాటుతుండగా బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. దానికి గల కారణం ఏంటండి మరి? సో చూద్దాం. బ్రిడ్జ్ యొక్క పౌనపుణ్యము కవాతు చేస్తున్న సైనికుల యొక్క పవనపుణ్యము సమానం అవడం వల్ల. ఓకే, అంటే సైనికుల యొక్క కవాతుకు సంబంధించి ప్లస్ బ్రిడ్జ్ యొక్క పౌనపుణ్యం 2 సమానం అవడం ద్వారా కూలిపోవడం జరిగింది. నోట్, మరి అందువలన ఎప్పుడైనా సైనికులు బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు స్టెప్ డౌన్ చేస్తారు, అంటే మామూలుగా సాధారణ నడకతో ఆ బ్రిడ్జ్ అయితే దాటడం జరుగుతుంది, లేకుంటే మళ్ళీ కూలిపోయే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, అతిధ్వనులు లేదా అల్ట్రాసౌండ్స్ యొక్క పవనపుణ్య అవధి ఎంత? సరైన సమాధానం ఏంటండి? 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ అండి. అంటే 20,000 హెడ్జెస్ కంటే కూడా ఎక్కువ ఉంటాయి. వాటిని మనము అల్ట్రాసౌండ్స్ అంటాము. నోట్, మరి ఈ ధ్వనులను ప్యాచరైజేషన్ ప్రక్రియలో, స్కానింగ్ ప్రక్రియలో కిడ్నీలలో ఏర్పడ్డ రాళ్లను కరిగించడానికి సోనార్ పద్ధతిలో కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది. అల్ట్రాసౌండ్స్ని సముద్రాలలో లోతు తెలుసుకోవడానికి కూడా వీటిని ఉపయోగించడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, గాలిలో ధ్వని వేగము ఎంత ఉంటుంది? సో సరైన సమాధానం 331 లేదా 334 అండి. 334. ఓకే, యా.
పర్ సెకండ్ 334 మీటర్స్ పర్ సెకండ్. ధ్వని వేగం క్రమంగా ఘన పదార్థాలలో ఎక్కువగాను, ద్రవ పదార్థాలలో తక్కువగాను, వాయు పదార్థాలలో ఇంకా తక్కువగానైతే ఉంటుంది ధ్వని యొక్క వేగము. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క వేగము గాలిలో ధ్వని వేగం కన్నా తక్కువగా ఉంటే దానిని ఏమంటాము? ఒక వస్తువు యొక్క వేగము గాలిలో ధ్వని వేగం కన్నా తక్కువగా ఉంటే సబ్సోనిక్ వేగము అంటాము. సబ్సోనిక్. ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాము? ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని సూపర్ సోనిక్ వేగము అంటాము. అదేవిధంగా సమానంగా ఉంటే ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ రాకెటే వెళ్తుందండి, అది ఆ వేగము గాలిలో ధ్వని వేగంతో సమానంగా ఉంటే 1 మ్యాక్ వేగం అంటాం. 2 రెట్లుంటే, ధ్వని వేగం కంటే 2 రెట్లుంటే 2 మ్యాక్ వేగం అంటాము. 5 రెట్లుంటే సూపర్ సోనిక్ వేగము అంటాం. కొన్ని రకాల మిసైల్ చూస్తుంటాం మనము, సూపర్ సోనిక్ మిసైల్స్ అని చెప్పేసి. సో అవి అండి, అంటే దాని యొక్క ధ్వని వేగం కంటే ఎంత ఫాస్ట్గా అయితే ప్రయాణిస్తాయో దానికి ఆ పేరు పెట్టడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సముద్రాల యొక్క లోతును, జలంతర్గాముల యొక్క ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగించే పరికరం ఏంటండి? సోనార్ అంటాం. ఎన్నిసార్లు అడిగారండి క్వశ్చన్, చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. సోనార్ అంటే ఏంటి మరి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటారు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ప్రతి ధ్వని ఆధారంగా పనిచేయును. ఇందులో అతిధ్వనులు వాడతారు. ప్రతిధ్వని, ఓకేనా, అంటే అతిధ్వనిలోను ప్రయాణించి అల్ట్రాసౌండ్స్ని ప్రయోగించి అవి మళ్ళీ పైనకి చేరుతాయండి. దాని ద్వారా అయితే మరి లోతును, సముద్రాల యొక్క లోతును తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్, 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెంచితే వాయువుల్లో ధ్వని వేగం ఏమవుతుంది? 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెంచితే ఏమవుతుందండి? ధ్వని వేగం పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఉష్ణోగ్రత పెరిగితే వాయువుల్లో ధ్వని వేగం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, ధ్వని తీవ్రతకు ప్రమాణము ఏంటండి? డెసిబెల్స్లో కొలుస్తామండి. ధ్వని తీవ్రతను ఎందులో కొలుస్తాము? డెసిబెల్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మరి ఈ డెసిబెల్స్కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూద్దాం. ఇక్కడ మనము గాలిలో కదిలే పచ్చిక బయళ్ళ ధ్వని తీవ్రత 0 అండి. అసలు దానికి ఎలాంటి తీవ్రత ఉండదు. ఓకే, మనకు వినిపించదు కూడా. గాలికి కదిలే పచ్చిక బయళ్ళ ధ్వని తీవ్రత 0. మరి గోడ గడియారంలో ధ్వని తీవ్రత 30 అండి. మనకు నైట్ టైంలో అంతా నిర్మానుష్యంగా ఉన్నటువంటి టైంలో ఆ గోడ గడియారం చేసేటువంటి టిక్ టిక్ అనేటువంటి సౌండ్ కూడా వినిపిస్తుంది. ఓకే, దాన్ని 30 అంటాం, డెసిబెల్స్. మరి మనం మాట్లాడుకునేటప్పుడు ధ్వని తీవ్రత ఎంత ఉంటుందంటే 50 నుంచి 60 ఉంటుంది. మరి టెలిఫోన్ రింగింగ్ ధ్వని తీవ్రత ఎంత అంటే 60 ఉంటుంది. ధ్వని కాలుష్యానికి దారితీసేటువంటి ధ్వని తీవ్రత 85 డెసిబెల్స్ ఉన్నట్లయితే అది శబ్ద కాలుష్యం కలుగజేస్తుంది. చెవుడుకు దారితీసేటువంటి ధ్వని తీవ్రత 120 అండి. 120 దాటిందనుకో మనకు ఆ శబ్దం వింటే కర్ణబేరి పగిలిపోయి చెవుడు వస్తుంది. మరి రాకెట్ ప్రయోగాలలో ధ్వని తీవ్రత ఎంత అంటే 150 ఉంటుందండి. అందుకే రాకెట్ ప్రయోగించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ రూమ్లో ఉంటారు సైంటిస్టులు, ఆ సౌండ్ వినబడకుండా. చూసారు ఎప్పుడైనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నీటి యొక్క గరిష్ట సాంద్రత ఏ ఉష్ణోగ్రతల వద్ద స్థిరంగా ఉంటుంది లేదా ఎక్కువగా ఉంటుందంటే 4 డిగ్రీల వద్ద. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అత్యధిక సాంద్రత కలిగినటువంటి మూలకం ఏది? మూలకాలన్నిటిలో కూడా అత్యధిక సాంద్రత కలిగినది పాదరసం అండి. 13.6 గ్రాములు పర్ సెంటీమీటర్ స్క్వేర్ అత్యధిక సాంద్రత కలిగినటువంటిది, బరువు ఎక్కువ కలిగిన మూలకము. ఓకే, నెక్స్ట్ తర్వాతి స్థానంలో ఐరన్ ఉంటుందండి 7.8. తర్వాత నీరు 1, తక్కువ మంచు 9.2. ఇంపార్టెంట్. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఒక క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్లో, ఒక పెద్ద బకెట్లో పాదరసం ఉందనుకోండి. పాదరసంలో ఐరన్ వేసినప్పుడు, ఒక చిన్న ఐరన్ బాల్ వేసినప్పుడు అది ఏమవుతుంది అని ఎగ్జామ్లో అడిగారు. చాలామంది వెంటనే మునుగుతుంది అని ఆన్సర్ ఇచ్చారు. మునుగుతుందా అండి? మరి మునుగదండి, ఆ పాదరసం పైన తేలుతుంది. ఎందుకు? పాదరసం యొక్క డెన్సిటీ అంటే సాంద్రత 13.6, ఐరన్ ఎంత? కేవలం 7.8. కాబట్టి తేలుతుంది పైననే. గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఉష్ణానికి ప్రమాణాలు ఏంటి? సిజిఎస్ పద్ధతిలో అయితే క్యాలరీస్ అంటారు. ఎంకేఎస్ పద్ధతిలో అయితే జౌల్స్ అనేటువంటి పేరుతో ఉష్ణానికి గల ప్రమాణాలను
కొలుస్తాము. నెక్స్ట్ వన్, నీటిని వేడి చేయుట, భూమి చల్లబడుట, ఫ్యాన్ గాలికి ఆహార పదార్థాలు చల్లబడటము ఇటువంటి ఏ క్రియ వలన జరుగుతాయి? ఇటువంటివన్నీ కూడా అంటే ఉష్ణ సంవాహనము వలనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సూర్యుని నుంచి సూర్యకిరణాలు భూమిని చేరుట, పగటిపూట ఎక్కువగా ఉక్కపోత ఉండుట మొదలైనవి ఏ ప్రక్రియ వలన జరుగుతాయి? దేనివల్ల జరుగుతాయి? ఉష్ణ వికిరణం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఏంటి? సూర్యుని నుంచి సూర్యకిరణాలు భూమికి చేరుట, పగటిపూట ఉక్కపోత మొదలైనవి ఉష్ణ వికిరణము. ఓకేనా? భూమి వేడెక్కుట కూడా దీనికి కారణం. నెక్స్ట్, నీటి యొక్క సంఘటిత వ్యాకోచము అంటే ఎంత? నీటి యొక్క సంఘటిత వ్యాకోచం అంటే ఏంటి చూద్దాం. ఇంపార్టెంట్ అండి, బాగుంటుంది క్వశ్చన్. నీటిని వేడి చేసినప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు మొదలుకొని మొదట సంకోచించి 4 డిగ్రీల సెల్సియస్ వద్ద క్రమంగా వ్యాకోచిస్తుంది. అందుకే నీటి యొక్క అంటే అత్యధికంగా ఉండేటువంటి డెన్సిటీ ఎక్కడ ఉంటుంది, సాంద్రత ఎక్కడ ఉంటుంది అంటే 4 డిగ్రీలు అని చెప్పుకున్నాం మనం. అంటే నీటిని వేడి చేసినప్పుడు 0 నుండి 4 వరకు ఏమవుతుందండి? అది డెన్సిటీ పెరుగుతుంది, తర్వాత క్రమంగా సంకోచించి తగ్గుతూ ఉంటుందండి. అంటే నీటిని వేడి చేసినప్పుడు 0 డిగ్రీ నుంచి 4 నుంచి ఇట్లా క్రమంగా తగ్గడాన్ని నీటి సంఘటిత వ్యాకోచము అంటాము. నీటి యొక్క సంఘటిత వ్యాకోచము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఎంత ఉష్ణోగ్రత వద్ద నీరు గరిష్ట సాంద్రతగా ఉంటుంది? ఎంత అండి? 4 డిగ్రీల సెల్సియస్ అండి. సో వాటర్ని మనము యూనివర్సల్ ఫ్లూయిడ్ అంటాము, సార్వత్రిక ద్రావణి అంటాము. సో తనలో అన్ని మూలకాలను, అన్ని పదార్థాలను తనలో కరిగించుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది నీరు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నీటి అసంఘటిత వ్యాకోచమును కొలిచే పరికరము ఏది? మరి నీటికి అసంఘటిత వ్యాకోచం ఉంటుందని చెప్పుకున్నాం. మరి దేంతో కొలుస్తారంటే డైలటోమీటర్ అనేటువంటి ప్రత్యేకమైన పరికరముతో దీన్ని కొలుస్తారు. నెక్స్ట్ వన్, అతి శీతల ప్రదేశాలలో నీటి అసంఘటిత వ్యాకోచము నివారించడానికి నీటిలో లేదా రేడియేటర్లలో దేనిని కలుపుతారు? అతి శీతల ప్రదేశాలలో నీటి యొక్క అసంఘటిత వ్యాకోచము నివారించడానికి ఏం కలుపుతారండి? ఈథైన్ ఆల్కహాల్ లేదా ఈథైన్ గ్లైకాల్, ఈ రెండింటిని కలపడం ద్వారా అక్కడ మరి రేడియేటర్లలో నీరు అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రెషర్ కుక్కర్ పనిచేసేటువంటి సూత్రం ఏది? ప్రెషర్ కుక్కర్ ఏంటండి? పీడనాన్ని పెంచడం వల్ల నీటి బాష్పీభవన స్థానము పెరుగుతుంది. సో అలాంటప్పుడు కుక్కర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా కుక్ అవ్వడం అయితే జరుగుతుంది. మరి ప్రెషర్ కుక్కర్లో నీటి బాష్పీభవన స్థానం ఎంత అండి? 120 డిగ్రీల సెల్సియస్. అంటే 120 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు ఆవిరిగా మారుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఐస్ స్కేటింగ్ పనిచేయు సూత్రం ఏది? ఐస్ స్కేటింగ్ ఉంటుంది కదా అండి, క్రీడాకారులు ఐస్ పైన స్కేటింగ్ చేస్తూ వెళ్తుంటారు కదా. సో అది ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ సూత్రం పైన పనిచేస్తుందంటే పీడనాన్ని పెంచడం వల్ల మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది. అలా వెళ్తూ ఉంటే స్కేటింగ్ చేస్తూ ఈ క్రింది భాగంలో హీట్ అనేది జనరేట్ అవుతుందండి. హీట్ అనేది జనరేట్ అవడం ద్వారా కొంచెం మంచు కరిగి వాటర్ లాగా మారి అది ముందుకు వెళ్ళడానికి సహాయము చేస్తుంది. ఓకే. నెక్స్ట్, విశిష్టోష్ణము అంటే ఏంటి? విశిష్టోష్ణము అంటే ఏంటండి? ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణ రాశినే విశిష్టోష్ణము అంటారు. అది ఏ పదార్థాన్ని మనకు కానివ్వండి, ఆ పదార్థాన్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణ రాశిని విశిష్టోష్ణముగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, పదార్థాలన్నింటిలో విశిష్టోష్ణము ఎక్కువగా ఉన్నది దేనికి ఉంటుందండి? నీటికే ఉంటుందండి. నీటికే అత్యధిక విశిష్టోష్ణము ఉంటుంది. కావున నీటిని మంటలు ఆర్పడానికి, రేడియేటర్లలో, న్యూక్లియర్ రియాక్టర్లలో శీతలీకరణగా వాడుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారజలముగా మార్చి వాడతారు. D2O ఏమంటారు దాన్ని? D2O, డ్యూటీరియం ఆక్సైడ్. ఏంటది? డ్యూటీరియం ఆక్సైడ్. నెక్స్ట్ వన్, సెల్సియస్ మరియు ఫారెన్ హీట్లు సమానంగా ఉండేటువంటి రేటింగ్ ఎంత అంటే -40 డిగ్రీల వద్ద సెల్సియస్
మరియు ఫారెన్ హీట్లు సమాన రీడింగ్ని చూపిస్తాయి, అంటే -40 డిగ్రీస్ దగ్గర. నెక్స్ట్ వన్, సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఎంత అండి? 36.9 డిగ్రీస్ లేదా 37 డిగ్రీలుగా కూడా చెప్పు. ఎగ్జాక్ట్లీ అయితే 36.9 లేదా 37. సో మరి దీన్ని మనం ఫారెన్ హీట్లలో చూసినట్లయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు థర్మామీటర్ నోట్లో పెట్టేసి చూస్తారండి. ఏంటి? 98.4 అంటే ఫారెన్ హీట్స్లో మాత్రమే చూస్తారు డాక్టర్స్. మరి దాన్ని కెల్విన్లలో కనుక మనం చూసినట్లయితే 309.9 లేదా 310గా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మూడింటిలో మీకైతే చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్, శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరము ఉపయోగిస్తారండి? జ్వరమానిని లేదా క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తారు. ఏంటది? జ్వరమానిని లేదా క్లినికల్ థర్మామీటర్. నోట్, మరి మనము ఒక రోజులో నమోదయ్యే ఉష్ణోగ్రతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ రోజంతా కూడా ఎంత ఉష్ణోగ్రత నమోదైంది అని తెలుసుకోవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము ఉపయోగిస్తారు. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. నెక్స్ట్ వన్, నక్షత్రాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఆప్టికల్ ఫైరోమీటర్. నక్షత్రాల ఉష్ణోగ్రత, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని దగ్గర ఉష్ణోగ్రత తెలుసుకోవాలండి, అప్పుడు ఏం చేస్తాము? ఆప్టికల్ ఫైరోమీటర్ ఉపయోగిస్తాము. నెక్స్ట్, పదార్థాల యొక్క ఉష్ణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరము కెలోరీమీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, కెలోరీమీటర్. నెక్స్ట్ వన్, ఒక ఆకు పైన నీటి బిందువు గోళాకారంలో ఉండుట అనేది ఈ సూత్రం ప్రకారం జరుగుతుంది. గోళాకారంలో ఉందండి ఒక వస్తువు పైన నీటి బిందువు, దాన్ని ఏమంటామా ధర్మాన్ని అంటే తలతన్యత అంటారు. తనడం కాదండి, తలతన్యత. వివరాలు చూద్దాం. మరి నోట్, మరి కొన్ని రకాల కీటకాలు నీటిపైన తేలుతాయి. నీటి బుడగలు ఒకదానికొకటి అతుక్కొని పోవుట, వర్షం పడే ముందు మేఘంలోని నీరంతా దగ్గరికి వచ్చుట, వీటన్నిటిని కూడా మనము తలతన్యత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాము. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్యాండిల్, కిరోసిన్ ద్వీపాలు, మొక్కల వేళ్ళ ద్వారా నీటిని పీల్చుకొనుట, స్కెచ్ పెన్నులు, మార్కర్లు ఏ సూత్రం పైన పనిచేస్తాయి? ఏంటంటే అది కేశనాళీయత. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఒక చిన్న వత్తి ద్వారా పైకి రావడము. ఓకే, దాన్ని మనం కేశనాళీయత అనేటువంటి పేరుతో పిలుస్తాము. స్కెచ్ పెన్నుల్లో కూడా లోపల ఒక నిబ్బు ఉంటుందండి. ఓకేనా? దాని ద్వారానే ఇంక్ అనేది రావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, సాధారణంగా గాజుతో నీరు చేసే స్పర్శ కోణము ఏ విధంగా ఉంటుంది? ఏంటండి? గాజుతో చేసేటువంటి నీటి కోణము ఎల్లప్పుడూ కూడా అల్పకోణంగానే ఉంటుందండి, అల్పకోణము. మరి పాదరసంతో అయితే అధిక కోణంలో ఉంటుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. గాజుతో నీటి కోణము స్పర్శ కోణము ఎప్పుడు అల్పకోణము, పాదరసంతో అయితే అది అధిక కోణంగా ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, రోప్ వాకింగ్ చేసే వ్యక్తులు తమ చేతితో ఒక కర్రను పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? రోప్ వాకింగ్ చేసేటువంటి వారు అంటే ఒక పెద్దది ఉంటుందండి రోపు, దానిపైన ఒక వ్యక్తి నిల్చొని చేతుల పైన ఒక పెద్ద పొడవైన కర్రను పట్టుకుంటారు, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తారు. ఎందుకండి? ఎందుకంటే ద్రవ్యరాశి కేంద్రాన్ని స్థిరంగా ఉంచడము కోసము. ద్రవ్యరాశి కేంద్రాన్ని ఏం చేస్తారు? స్థిరంగా ఉంచి కింద పడిపోకుండా చేయడానికి. సో ద్రవ్యరాశి కేంద్రాన్ని స్థిరంగా ఉంచడం కోసంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుట, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుట, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుట, ఈ క్రియలన్నీ కూడా ఏ బలాల వలన కలుగుతాయి? దేని వలన అండి? దీన్ని అభికేంద్ర బలము అంటాము. అభికేంద్ర బలము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఏంటి? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుట, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుట, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుట. ఓకే. నెక్స్ట్ వన్, వాషింగ్ మిషన్ పనిచేయుట, లాండ్రీ డ్రాయర్లో బట్టలను ఆరవేయుట, పాల నుంచి మీగడ, వెన్న, మజ్జిగ వచ్చుట, మొలాసిస్ నుంచి చక్కెర వచ్చుట, ఈ క్రియలన్నీ దేని వలన కలుగుతాయంటే అపకేంద్ర బలము. ఏంటండి అది? అపకేంద్ర బలము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్, విద్యుత్ అంటే ఏంటి? విద్యుత్ అంటే ఏంటి? ఏంటండి? స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్ అంటారు. చూడకండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా విద్యుత్ మనకు కనిపించదు, పట్టుకుంటేనే తెలుస్తుంది. ఓకే, అందులో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్,
మన ఇళ్ళలో వాడే కరెంటుకు గల పేరేంటి? ఏం పేరుతో పిలుస్తామంటే ఏసీ కరెంట్ అండి. దాన్ని మనము ఆల్టర్నేటివ్ కరెంటుగా చెప్పుకుంటాం. అంతేకాకుండా మరి మన ఇంట్లో వాడేటువంటి కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, టెలిఫోన్లలో కావచ్చు, మనము ఏసీ కరెంటు వాడము, డీసీ కరెంటును వాడుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో ఒక వైర్, మొబైల్ ఛార్జింగ్ దగ్గర ఒక వైర్ పెట్టేసి ప్లగ్లో పెట్టేస్తే ఏమవుతుందండి? ఢామ్ అని పేలుతుంది కదా. కంప్యూటర్లో కూడా అదే విధంగా పేలుతుంది. దానికి ఒక అనుసంధానంగా అడాప్టర్ ఉంటుందండి. ఒక ఛార్జర్కి దగ్గర అడాప్టర్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దాన్ని కూడా ఏమంటామో చూద్దాం ఇక్కడ. మరి ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చేటువంటి పరికరం పేరు, దాన్ని మనము రెక్టిఫైయర్ అంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి ఏసీ కరెంట్ని ఛార్జర్ ఏం చేస్తుంది? డీసీ కరెంట్గా మార్చి మొబైల్కి పంపిస్తుంది. ఇప్పుడు ఆ ఛార్జర్ని ఏమంటాం? మనము రెక్టిఫైయర్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్. మరి డీసీ కరెంటుని ఏసీ కరెంటుగా మార్చే పరికరం ఏంటంటే ఇన్వర్టర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్వర్టర్ ఏ విధంగా మారుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుందండి. ఇన్వర్టర్ ఓకే, అది పవర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? డీసీ కరెంటుగా ఇది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని మనకు కరెంటు పోయినప్పుడు దాన్ని మళ్ళీ డీసీ కరెంటుని ఏసీ కరెంటుగా మార్చి మన ఇంట్లో బల్బులు, మన లైట్స్, ఫ్యాన్స్ వెలగడానికి సహాయం అయితే చేయడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ట్రాన్స్ఫార్మర్ అనే పరికరము ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఏంటండి? అన్యోన్య ప్రేరణ. అంటే ఏంటి? ఇది ఏసీ కరెంట్ వోల్టేజ్ పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్లను ఎందుకు ఉపయోగిస్తారండి? మన ఇళ్ళలో ఎంత కరెంటు, ఎంత వోల్టేజ్ రావాలో అంతే రావాలి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ స్విచ్లు ఏవేవి వేసుంటాయో, ఫ్యాన్లు కావచ్చు, లేదా టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. ఓకేనా? హై వోల్టేజ్తో. అందుకే ఈ హై వోల్టేజ్ని తగ్గించడానికి మనకు ట్రాన్స్ఫార్మర్లని ఉపయోగిస్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పరికరము క్రింది వాటిలో ఏది? ఏంటండి ఆన్సర్? విద్యుత్ ఘటం లేదా బ్యాటరీస్ అండి, బ్యాటరీ సెల్స్. ఓకే, మరి విద్యుత్ చాలక బలానికి ప్రమాణాలు ఏంటండి? వోల్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు. విద్యుత్ చాలక బలం, బ్యాటరీలలో ఉపయోగించేది విద్యుత్ చాలక బలము, దాన్ని వోల్టుల్లో మనము చూపిస్తాము. ఓకేనా? ఒక సెల్లును మనం తీసుకున్నట్లయితే దానిపైన రాసి ఉంటుంది ఎన్ని వోల్టులు ఇది అని చెప్పేసి కదా. రైట్. రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పరికరాన్ని ఏమంటారు? సో రిపీటెడా? యా. నెక్స్ట్ వన్. పిడుగుపాటు నుండి రక్షణ పొందడానికి ఉపయోగించే లోహము ఏది? ఏంటండి? కాపర్ తీగలు లేదా రాగి తీగలను ఉపయోగిస్తారు. ఎర్తింగ్ అండి, ఎర్తింగ్. సింపుల్గా చెప్పాలండి, ఎర్తింగ్కు ప్లస్ పిడుగుపాటు పడకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. అంతేందుకండి, మన యొక్క హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, దానిపైన పిడుగులు పడకుండా ఒక రాగి కడ్డీని ఉంచుతారండి. ఒకసారి జరిగింది తెలుసా అండి, మనకు చార్మినార్కి 4 మినార్స్ ఉంటాయి కదా, ఒక మినార్ పైన పిడుగు పడింది. అప్పుడు మళ్ళీ దాన్ని రినోవేట్ చేసి ఇకపైన పిడుగుపడకుండా ఒక కాపర్ కడ్డీని బిగించడం అయితే జరిగింది. ఓకే, అలా. మరి పిడుగు అంటే అర్థం ఏంటండి? పిడుగు అంటే మేఘంలోని విద్యుదావేశం నేరుగా భూమిని చేరడాన్నే పిడుగు అంటాము. ఏమవుతుందండి? మేఘంలోని విద్యుత్తు నేరుగా ఏమవుతుంది? భూమిని చేరుతుంది. అది ఎంత వోల్టేజ్ ఉంటుంది తెలుసా అండి? దేనిపైన ఆ పిడుగుపడ్డా కూడా మషైపోతుంది వెంటనే, స్పాట్గా. ఓకే, అది. ఇంకోటి ఏంటంటే, పిడుగులు అనేవి ఏదైతే ఎత్తైన ప్రదేశం ఉంటుందో అక్కడే పడతాయి. ఓకేనా? ఎప్పుడైనా వాన వచ్చినప్పుడు వెంటనే చెట్టు కిందికి కురుకుతాం మనము కదా, చెట్టు కిందకే వెళ్తాం మనం వెంటనే. అబ్బా వాన పడుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో చెట్టు కింద ఉండదు. ఫస్ట్ ఒకవేళ పిడుగు పడిందంటే చెట్టు పైనే పడుతుంది, ఎందుకంటే హైట్ ఉంటుంది కదా అండి. సో ఆ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. బలమైన అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం ఏంటండి? స్టీల్ ఉపయోగిస్తారు. మరి శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి అల్నికో ఉపయోగిస్తారు. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. ఏ అంటే అల్యూమినియం, నికెల్, సి అంటే కోబాల్ట్. ఈ మూడింటిని కలిపి అల్నికో అంటారండి. ఓకే, ఇంపార్టెంట్. శాశ్వత అయస్కాంతము సో అంటాము. మరి మన ప్రపంచంలోనే దొరికేటువంటి ప్రకృతి సిద్ధ అతిపెద్ద అయస్కాంతం పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్యూరీ ఉష్ణోగ్రత అంటే ఏంటి? క్యూరీ ఉష్ణోగ్రత
ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఫెర్రో అయస్కాంత పదార్థము పారా అయస్కాంత పదార్థంగా మారునో ఆ ఉష్ణోగ్రతనే క్యూరీ ఉష్ణోగ్రత అంటాం. ముందుగా మనము ఫెర్రి అయస్కాంతం అంటే ఏంటో చూద్దాం. ఫెర్రి అయస్కాంతం అంటే ఆకర్షించే లక్షణం ఉన్నటువంటివన్నీ కూడా ఫెర్రి. మరి ఆకర్షణ శక్తిని పోగొట్టడమే పారాయస్కాంతత్వం, పారాయస్కాంతంగా మారుతుంది అది. ఓకే, సింపుల్. మరి దానికి ఉపయోగించేటువంటి ఉష్ణోగ్రతనే మనము ఏమంటాము? క్యూరీ ఉష్ణోగ్రత అంటాము. నెక్స్ట్ వన్, దిక్పాతం అనేటువంటి దృగ్విషయాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. దిక్పాతం ఏంటండి? సౌర గడియారాలు లేదా సన్ డయల్స్ ఉపయోగించడము చూడవచ్చు. సౌర గడియారాలు లేదా సన్ డయల్స్. నెక్స్ట్ వన్, ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమము లేదా మరియు సాపేక్ష సాంద్రత సిద్ధాంతము, కాంతి విద్యుత్ ఫలితము అనేటువంటి పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. ఇంపార్టెంట్ పర్సన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి. సో మరి ఈ ప్రయోగాలన్నీ కూడా చేయడం జరిగింది. ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమము, సాపేక్ష సాంద్రత సిద్ధాంతము, కాంతి విద్యుత్ ఫలితము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సహజ రేడియో ధార్మికతను 1896వ సంవత్సరంలో కనుగొన్న వారు ఎవరంటే హెన్రీ బెక్వెరెల్. సహజ రేడియో ధార్మికత. మరి కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్న వారు ఎవరంటే మేడమ్ క్యూరీ. నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి మేడమ్ క్యూరీ. నెక్స్ట్ వన్, ప్లవన సూత్రాలను ప్రతిపాదించిన వారు ఎవరండి? ఆర్కిమిడిస్. ప్లవన సూత్రాలు అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, నీటిలో ఏదైనా వస్తువు వేసినప్పుడు అది మునిగింది అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని వదిలేయాలిగా. ఏదైతే మరి నీటిపైన తేలుతుందో ఆ తేలేటువంటి ధర్మాన్నే తెలిపినటువంటి వ్యక్తి ఆర్కిమిడిస్. వాటినే ప్లవన సూత్రాలు అంటాము. నీటిపైన తేలుతూ షిప్పులు వెళ్తూ ఉంటాయి, అదేంటండి? ప్లవన సూత్రం పైన ఆధారపడే వెళ్తాయి. ఓకే, ఆర్కిమిడిస్ నియమాలు అంటారు అవన్నీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. తరంగ దైర్ఘ్యము అంటే ఏంటి? తరంగ దైర్ఘ్యము ఒక దశలో ఉన్న రెండు వరుస కణాల మధ్య దూరమే తరంగ దైర్ఘ్యము అంటారు. ఒకే దశలో ఉన్న రెండు వరుస కణాల మధ్య దూరము. ఓకే, మరి ఇవి రెండు శృంగాలు కావచ్చు, నెక్స్ట్ రెండు ద్రోణులు కావచ్చు. ద్రోహులు అనబడింది ఇక్కడ, ద్రోహులు కాదు, ద్రోణులు కావచ్చు. శృంగము ద్రోణులు అంటామండి ఒక తరంగాన్ని కనుక మనం చూసినట్లయితే. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి? ఒకే దశలో ఉన్న రెండు వరుస కణాల మధ్య దూరం అండి తరంగ దైర్ఘ్యము అంటాం. ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకే రెడ్ కలర్ ఉంటుంది కదా అండి, వాటి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాటి యొక్క కణాల మధ్య దూరం చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఎల్లో లాంటివి కావచ్చు, కొంచెం దూరంగా ఉంటాయి ఇలా. సో కాబట్టి ఏమవుతుంది, మనకు ఎక్కువగా రిఫ్లెక్షన్ అనేది కనిపించదు. ఓకే, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఎవరు 1954వ సంవత్సరంలో మొదటిసారిగా లేజర్కి సంబంధించి శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రతిపించారు? సింపుల్గా చెప్పాలంటే లేజర్ కనుగొన్న వ్యక్తి ఎవరంటే చార్లెస్ హెచ్ టౌన్స్ అనేటువంటి వ్యక్తి. లేజర్ని ప్రజెంట్ ఇప్పుడు వైద్య విధానాలలో, వైద్య సాంకేతికతలో కావచ్చు, సో కొన్ని పరిశ్రమల్లో కూడా దీన్ని అయితే ఉపయోగించడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేర పరిశోధనలో ఫింగర్ ప్రింట్స్ను విశ్లేషించడానికి దేనిని ఉపయోగిస్తారు? నేర పరిశోధనలలో ఫింగర్ ప్రింట్స్ను విశ్లేషించడానికి ఆన్సర్ అతినీల లోహిత కిరణాలను ఉపయోగిస్తారండి. వీటిని ఉపయోగిస్తారు, సారీ అండి, ఇది అతినీల లోహిత కిరణాలను కాదు, పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. ఏంటండి? పరారుణ కిరణాలను ఉపయోగించడం అయితే జరుగుతుంది. నేర పరిశోధనలో ఫింగర్ ప్రింట్స్ని విశ్లేషించడానికి పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు దాని గమనం వల్ల లేదా చలనం వల్ల కలిగేటువంటి శక్తిని ఏమంటారంటే గతి శక్తి అంటాము. ఒక వస్తువు దాని గమనం వల్ల లేదా చలనం వల్ల కలిగేటువంటి శక్తియే గతి శక్తి. నెక్స్ట్ వన్, చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే కిరణాలు ఏవి? ఏంటండి? పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. ఏం కిరణాలవి? పరారుణ కిరణాలను ఉపయోగించడం జరుగుతుంది. చివరి క్వశ్చన్ సెంచరీ కొట్టేద్దాము ఈ క్వశ్చన్తో. మెండలిఫ్ యొక్క ఆవర్తన పట్టిక దేని మీద ఆధారపడి ఉంది? ఏంటండి? పరమాణు భారము పైన ఆధారపడి ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గాయస్, ఇంతటితో మరి ఈ క్లాస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి డౌన్లోడ్ చేసుకోండి, ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోండి. మన వెబ్సైట్ వచ్చేసి మరి www.pideflink
ఆర్కే ట్యుటోరియల్ edu.com మనకైతే అందుబాటులో ఉంటుందండి. అక్కడ నుంచి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రింట్ కూడా తీసుకోవడానికైతే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఓకేనా? సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి క్లాసు. సో మీ అభిప్రాయం ఏంటో, ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.